నమస్కారం. వెల్కమ్ టు గోలోక లీలలు. అసలు రథసప్తమి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? చాలామంది ఇది జస్ట్ సూర్యుడు తన రథం డైరెక్షన్ చేంజ్ చేసుకునే రోజు అనుకుంటారు. కానీ యాక్చువల్గా పురాణాస్ ప్రకారం సూర్యభగవానుడి పుట్టినరోజు. అందుకే దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈరోజు మనం దీని వెనుక ఉన్న కథ మరియు మనం చేసే స్పెషల్ పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు కథ ఏమంటంటే, కశ్యప ప్రజాపతి మరియు అదితీదేవికి పుట్టినవాడే సూర్యదేవుడు. అయితే అదితీదేవి గర్భవతిగా ఉన్నప్పుడు కఠినమైన ఉపవాసం చేసింది. అసలామె ఉపవాసం ఎందుకు చేశారు? అప్పుడున్న అసురాస్ అంటే రాక్షసులు అదితీదేవి పిల్లలైన దేవతలని చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ రాక్షసులని ఓడించి దేవతలని రక్షించడానికి ఒక శక్తివంతమైన పుత్రుడు కావాలి అని నారాయణుడి కోసం తపస్సు చేశారు. అది చూసి కశ్యప, నువ్విలా ఉపవాసం చేసి ఆ అండన్ని చంపేస్తున్నావా అని అడిగారు. కాని ఆమె ఆ అండన్ని బయటకి తీస్తే అందులో నుండి తేజస్తో సూర్యభగవానుడు వచ్చారు. సో మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యదేవుడు పుట్టారు కాబట్టి మనం రథసప్తమి జరుపుకుంటాం. దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. అందుకే ఈరోజు మనం జిల్లేడు ఆకులు తలపై మరియు భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తాం. దీనివల్ల మనలో ఉన్న రోగాలు పోయి మనం ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం. ఈవెన్ భీష్మ పితామహ కూడా తన పాపాలు పోగొట్టుకోవడానికి ఇదే పనిచేశారు. ఇప్పుడు రథసప్తమి రోజు మనం చేసే రిచువల్స్ చాలా యూనిక్గా ఉంటాయి. మీలో ఎంతమందికి చిక్కుడుగాయ రథం గురించి తెలుసు? ఎస్, ఈరోజు మనం స్పెషల్గా చిక్కుడుగాయతో ఒక చిన్న రథాన్ని తయారు చేస్తాం. ఎందుకంటే మనమందరం బంగారం రథం చేయించలేం కదూ. అందుకే ప్రకృతిలో దొరికే ఈ చిక్కుడుగాయతో సూర్యదేవుడికి రథం చేసి భక్తితో ఇస్తాం. అంతేకాదు, ఈరోజు మెయిన్ పరమన్నం. ఇంటి బయట తులసికోట దగ్గర పిడకలమీద కుండ పెట్టి పాలుని పొంగించి వండుతాం. ఆ పాలు పైకి పొంగివస్తే మన లైఫ్లో కూడా సంతోషం అలా పొంగుతుంది అని నమ్మకం. వండిన పరమన్నాన్ని మనం 7 చిక్కుడుగాయ ఆకులో సూర్యుడికి నైవేద్యం పెడతాం. ఈ 7 ఆకులు ఎందుకంటే అవి సూర్యుడి రథంతో ఉన్న 7 గుర్రాలని రిప్రజెంట్ చేస్తాయి. సో సింపుల్గా ప్రకృతితో కనెక్ట్ అయ్యే బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఇది. మీరు కూడా ఈసారి చిక్కుడుగాయ రథం చేసి పరమన్నం నైవేద్యం ఆఫర్ చేయండి. ఇంకెన్నో పురాణ కథల కోసం మా గోలోక లీలలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, కామెంట్ అండ్ షేర్ మాకు చాలా ప్రోత్సాహం ఇస్తుంది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.